అంగన్వాడీ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ పిలుపు మేరకు ఈరోజు అన్ని జిల్లాల కలెక్టరేట్ దగ్గర మినీ అంగన్వాడీ ఉద్యోగుల తాలూకా సమస్యల మీద ఈరోజు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. మినీ అంగన్వాడీ టీచర్స్కి హెల్పర్ లేకుండా మెయిన్ అంగన్వాడీ సెంటర్తో సమానంగా వాళ్ళు ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకి వేసవి సెలవులు కూడా ఇవ్వడం లేదు. అనేక రకాల యాపలు అనేక రకాల వర్కులు కూడా మెయిన్ వర్కర్తో సమానంగా చేస్తున్నారు. 7,000 మాత్రమే జీతం ఇచ్చి ఈరోజు హెల్పర్ పని టీచర్ పని అన్నీ ఈరోజు మినీ అంగన్వాడీ టీచర్ చేసే పరిస్థితి. మొదట 100 మంది జనాభాకి ఒక మినీ అంగన్వాడీ సెంటర్ అని చెప్పేసి ఏర్పాటు చేస్తే ఈరోజు పెరిగిన జనాభా పెరిగి అనేక అంగన్వాడీ సెంటర్లో 1000, 1500, 1200 పాపులేషన్ పెరిగినప్పటికీ కూడా వాళ్ళు మినీలుగానే ఈరోజు కొనసాగించే పరిస్థితి ఉంది. కాబట్టి అనేక రాష్ట్రాల్లో మినీ అంగన్వాడీ సెంటర్స్ అన్ని మెయిన్ అంగన్వాడీ సెంటర్స్గా మార్చాలని చెప్పేసి ప్రభుత్వం అనుకున్నప్పటికీ ఈ రోజు కూడా యూనియన్ పోరాట ఫలితంగా ఇచ్చిన హామీని కూడా నెరవేర్చకుండా తాత్సారం చేయడం కరెక్ట్ కాదు. ఈ రోజుకి 6 నెలలు 7 నెలలు అవుతుంది ప్రభుత్వం ఏర్పాటయ్యి. ఇప్పటికీ కూడా ప్రభుత్వం అనేక రకాలుగా హామీలు ఇచ్చి అంగన్వాడీ సెంటర్స్ అన్నీ కూడా మేము అప్గ్రేడ్ చేస్తాము, మీ తాలూకా సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చి మీ తాలూకా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము నెరవేరుస్తాం మా ప్రభుత్వం వస్తే అని చెప్పేసి అనుకొని చెప్పినప్పుడు మేమంతా కూడా ఈ ప్రభుత్వాన్ని గెలిపించాము. కాబట్టి అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కారం చేసి వెంటనే అంగన్వాడీ ఉద్యోగుల తాలూకా మినిట్స్ కాపీని కూడా అమలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాము. అలాగే మినీ అంగన్వాడీ సెంటర్స్ అన్ని మెయిన్ అంగన్వాడీ సెంటర్స్గా మార్చాలి, లేదంటే ఈ పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నా పేరు కే కళ్యాణి, శ్రీకాకుళం జిల్లా అంగన్వాడీ ఉద్యోగుల అధ్యక్షురాలు.